పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం జనవరి 21 నుండి 31 వరకు ఉన్న గ్రహస్థితి రాశి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే రాశి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. రోజువారీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఒకవేళ ప్రతికూలత నుండి ఎలాంటి పరిహారాలు పాటించాలి మొదలైనటువంటి విషయాలను కనుక మనం పరిశీలిస్తే ఈ 10 రోజుల కాలము కూడా కర్మ, క్రమశిక్షణ, నిర్ణయాల ఫలితాలు స్పష్టంగా కనిపించేటటువంటి దిశగా చెప్పవచ్చు. కారణం ఏమిటంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు పంచమ స్థానం అంటేనే పంచమాత్ పూర్వపుణ్యం అంటారు. అంటే పంచమ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాలు పూర్వపుణ్యాన్ని తెలియజేస్తాయి. గతంలో చేసినటువంటి చిన్న ఈవెన్ 1% మంచి ఉన్నా కూడా అది 100%గా మారి మిమ్మల్ని ఆదుకునేటటువంటి స్థితికి చేరుస్తుంది. ఇక అంటే ఇక్కడ ఇది ఒక శక్తివంతమైనటువంటి కర్మయోగ స్థితిగా మారబోతూ ఉంది. కారణం ఏమిటంటే మకర రాశి అంటే మీ జన్మరాశికి పంచమ స్థానంలో రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు 4 గ్రహాలు కలిసి ఉన్నటువంటి కారణం చేత ఇది ఒక శక్తివంతమైన కర్మయోగ స్థితిగా ఉండబోతుంది. ప్రభుత్వ రంగంలో ఉన్నవారు కానీ, ఉద్యోగాలు చేసేవారు కానీ, పరిపాలనా రంగంలో ఉన్నవారు కానీ, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు కానీ, టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నవారు కానీ, అడ్వకేట్స్గా ఉన్నటువంటి వారు కానీ, లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు కానీ, నిర్మాణ రంగాల్లో ఉన్నటువంటి వారు కానీ చాలా అద్భుతమైనటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశంగా ఉండబోతుంది. అయితే కుజుడి యొక్క ప్రభావంతో అధికార ఘర్షణలు, కఠిన వైఖరి, ఆగ్రహం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సహనం అవసరం. అలానే మీ జన్మరాశికి సప్తమ స్థానంలో శని యొక్క సంచారం చేయటం వల్ల ఇది మీకు ఏ విధంగా జరుగుతుందంటే కర్మబోధ పెరుగుతుంది. గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి పనులు ఇప్పుడు మానసికంగా కొంచెం భారంగా అనిపిస్తూ ఉంటాయి. సేవ, దానము, నియమశీలత పాటించిన వారికి మాత్రమే ఈ కాలం స్థిరమైనటువంటి కాలంగా ఉండబోతుంది అని చెప్పాలి. ఇక రాహుకేతు గ్రహాల యొక్క ప్రభావాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే రాహు కుంభరాశిలో సంచరించేటటువంటి ఈ సమయంలో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, టెక్నాలజీలో ఉన్నటువంటి వారికి, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి, రాజకీయ రంగాలలో ఉన్నటువంటి వారికి ఆకస్మికమైనటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. కానీ నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలు చాలా శీఘ్రంగా ఫలిస్తాయి అని చెప్పాలి. ఆల్రౌండ్ బెనిఫిట్స్ పొందడానికి ఇక్కడ అనుకూలత ఏర్పడుతూ ఉంది. ఇప్పటి వరకు ఎవరైతే దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అవి కూడా తొలగిపోయేటటువంటి ఒక అవకాశం ఇక్కడ రాశి వారికి కనిపిస్తూ ఉంది అని చెప్పాలి. మొత్తం మీద ఈ కాలాన్ని కనుక పరిశీలిస్తే నియమము ప్లస్ నిబద్ధత ఈజ్ ఈక్వల్ టు విజయము అనేటటువంటి విధంగా ఈ 10 రోజులు ఉండబోతూ ఉన్నాయి. ప్రధానంగా కన్యా రాశి వారికి పంచమ స్థానంలో రవి కనుక సంచరిస్తూ ఉంటే పంచమంలో రవి, పంచమంలో శుక్రుడు, పంచమంలో కుజుడు, పంచమంలో బుధుడు, పంచమంలో శుక్రుడు యొక్క సంచారం జరుగుతూ ఉంటే ప్రేమ వివాహాలకు అనుకూలంగా మారుతూ ఉంటుంది. పంచమంలో రవి కనుక ఉంటే చేసేటటువంటి పనుల్లో చక్కగా పట్టు బిగిస్తూ ఉంటారు. మీదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర వేయగలుగుతూ ఉంటారు. పంచమ స్థానంలో కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నటువంటి కారణం చేత సంతానపరమైనటువంటి విషయాలలో కూడా చాలా ఊహించినటువంటి శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు. అలానే శుక్రుడు కూడా పంచమ స్థానంలోనే ఉన్నటువంటి కారణం చేత వ్యాపారపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి, వ్యాపార పరంగా ముందుకు వెళ్ళటానికి, కొత్త కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి కాలంగా ఉండబోతుంది అని చెప్పాలి. మరి గా కనుక పరిశీలిస్తే కన్యారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందని కనుక మనం పరిశీలించినట్లయితే 21వ తేదీ ఉదయం నుంచి 23వ తేదీ ఉదయం 8:31 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలిస్తే ఇది మీకు కొద్దిగా అనారోగ్యం అంటే తెలియనటువంటి అనారోగ్యం కనిపిస్తూ ఉంటుంది. కానీ కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఉద్యోగంలో పోటీ పెరుగుతూ ఉంటుంది. అవతలి వారి నుంచి విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు. పరిభారం పెరుగుతూ ఉంటుంది. అయితే శ్రమతో శత్రువులపై విజయం సాధించే అవకాశం ఉంటుంది. కానీ ఆరోగ్యం పైన మాత్రము చాలా చాలా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా చెప్పాలంటే జీర్ణ సంబంధమైన సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మీరు శనివారం రోజున నల్ల నువ్వులు దానం చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇక 23వ తేదీ ఉదయం 8:31 నుంచి 25వ తేదీ మధ్యాహ్నం 1:32 వరకు ఉండేటటువంటి సమయంలో ఇక్కడ మీకు ఇది జీవిత భాగస్వామ్యానికి కానీ భాగస్వామ్య వ్యాపారాలకు కానీ ఒక పరీక్షా కాలంగా, పరీక్షా దశగా ఉండబోతుంది.
దాంపత్య జీవితంలో భావోద్వేగాలు పెరుగుతూ ఉంటాయి. మాటలలో స్పష్టత కనుక లేకపోతే విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. వ్యాపార భాగస్వామ్యాలలో జాగ్రత్త అనేటటువంటి చాలా అవసరం. శుక్రవారం రోజున తెలుపు రంగు పూలతో లక్ష్మీదేవిని కనుక పూజ చేసినట్లయితే ఆర్థికంగా బలోపేతం అవడానికి అవకాశం ఉంటుంది. 25వ తేదీ మధ్యాహ్నం 1:32 నుంచి 27వ తేదీ సాయంత్రం 4:41 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది పూర్తిగా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కలిగిస్తూ ఉంటుంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కనుక ఏమైనా ఉంటే వాటిని వాయిదా వేసుకోవడం కూడా చాలా మంచిది. ఏదైనా అగ్రిమెంట్ చేసుకోవడానికి కానీ, ముఖ్యమైన ఏదైనా ప్రయాణాలు కనుక ఉంటే వాటిని వాయిదా వేయడం కానీ మంచిది. కారణం ఏంటంటే ఊహించని ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. కొన్ని ప్రమాదాలు, డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మానసికమైన ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఆరోగ్య సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ఇప్పటిదాకా రహస్యంగా దాచిపెట్టి ఉంచినటువంటి విషయాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు వాయిదా వేయటం చాలా మంచిది. ఇక్కడ సోమవారం రోజున శివలింగానికి చక్కగా తేనెతో కనుక మీరు అభిషేకం చేసినట్లయితే తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. 27వ తేదీ సాయంత్రం 4:41 నుంచి 29వ తేదీ సాయంత్రం 6:30 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు బ్రహ్మాండంగా అదృష్టం కలిసి వస్తుందా అనేటటువంటి విధంగా ముందుకు నడుస్తూ ఉంటుంది. కారణం ఏమిటంటే దైవానుగ్రహం బలంగా పరిపూర్ణంగా మారుతూ ఉంటుంది. ప్రయాణాలలో లాభాలు కలుగుతూ ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వారికి అనుకూలంగా మారుతుంది. అలానే న్యాయపరమైనటువంటి విషయాలలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కూడా పెరుగుతుంది అని చెప్పాలి. ఇక 29వ తేదీ సాయంత్రం 6:30 నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని తీసుకుంటే కర్మస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే బాధ్యతలు పెరుగుతాయి. కృషికి తగినటువంటి గుర్తింపు వెంటనే వచ్చి చేరుతూ ఉంటుంది. వ్యాపారంలో, ప్రభుత్వ పనుల్లో అధికారులతో కొద్దిగా జాగ్రత్తగా కనుక ఉన్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే పంచమ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం ఈ కన్యా రాశి వారిని ఊహలకంతనంత ఎత్తుకు తీసుకెళ్లే అవకాశం, అంటే ఆకాశమే హద్దుగా ముందుకు వెళ్ళేటంత గొప్ప స్థితి కలుగుతూ ఉంది. అలానే దశమ స్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క ప్రభావం కూడా ఉద్యోగపరమైనటువంటి విషయాలలో మీ యొక్క ధర్మబద్ధత, మీ యొక్క నిజాయితీ మిమ్మల్ని ఎప్పుడూ, అంటే మీ ధర్మం మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది అని చెప్పాలి. మనకు సంస్కృతంలో ఒక సామెత కూడా ఉంది, ధర్మో రక్షత రక్షిత అని. అంటే ఆ ధర్మమే ఇక్కడ మిమ్మల్ని పూర్తిగా కాపాడుతూ ఉంటుంది. అంటే ఎదుటి వాళ్ళు తప్పు చేయమన్నప్పటికీ మీరు తప్పు చేయకుండా మీ పని మీరు చేస్తూ కనుక వెళ్తూ ఉన్నట్లయితే దాని వలన కలిగేటటువంటి ఫలితాలు, అంటే ఇమీడియట్గా రాకపోయినా తద్వారా చాలా గొప్ప ఉన్నతమైనటువంటి స్థితికి రీచ్ అయ్యేటటువంటి అవకాశాలు ఇక్కడ కన్యా రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఇవి కన్యా రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.